నిన్నే ఇష్టపడ్డాను 14వ భాగము. అరవింద్ని సుమకు, కిరణ్ని సంగీతలకు పెళ్లి చేయాలనుకుంటారు రాజారావు, ప్రతాప్. ఆ విషయం విని అందరూ సంతోషంగా ఉంటారు, ఒక్క కిరణ్ తప్ప. రాజారావు కిరణ్ డల్గా ఉండటం గమనిస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత రామారావు కిరణ్ని చూసి, కిరణ్ ఏంటి డల్గా ఉన్నావు అని రాజారావు అడుగుతాడు. ఏం లేదు మావయ్య అని కిరణ్ అంటాడు. నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పలేవు కానీ నిజమేమిటో చెప్పు. ఇప్పుడు మీరు సంగీత దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దు మావయ్య. ఎందుకు? ఎందుకంటే తనకు నన్ను చూస్తేనే కోపం. అలాంటిది పెళ్ళంటే తను ఒప్పుకుంటుందా చెప్పండి. సుమ పెళ్లి గురించి చెబితే తను సంతోషపడుతుంది, తర్వాత ఈ విషయం చెబితే బాధపడుతుంది, గొడవ చేస్తుంది. అవసరమా చెప్పండి? కిరణ్ చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందనిపిస్తుంది రాజారావుకి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని రామారావు అంటాడు. మా పెళ్లి గురించి కాకుండా సుమ అరవిందుల పెళ్లి గురించి చెప్పండి. దాని మొండి పట్టుదలతో నిన్ను చాలా బాధ పెడుతుంది కదా. తన బాధతో పోలిస్తే ఇది చాలా తక్కువే మావయ్య. సంగీతను ఇంతలా అర్థం చేసుకునే నువ్వు దొరకటం తన అదృష్టం. లేదు మావయ్య, నేను ఎప్పుడూ దురదృష్టవంతుడనే. సంగీత నా జీవితంలోకి వస్తే నా అంత అదృష్టవంతుడు ఇంకొకరు ఉండరు మావయ్య. ఆ దేవుడు త్వరగా మీ ఇద్దరిని ఒకటి చేస్తే బాగుంటుంది. ఆయన ఎలా జరగాలని రాసి పెడితే అలా జరుగుతుంది అని ఒక నిట్టూర్పు విడిచి సంగీత దగ్గరికి వెళ్తాడు. సుమ అరవిందుల పెళ్లి గురించి చెబుతాడు. నేను ఆ రోజు సుమ అరవింద్ బైక్లో వచ్చినప్పుడే అనుకున్నాను ప్రేమ లాంటిది ఇద్దరి మధ్యలో ఉందని. కానీ నాతో అబద్ధం చెప్పింది. ఏదైతేనేమి ఇద్దరూ కలిసి పెద్దవాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు అని మనసులో అనుకుంటుంది. కిరణ్ ఆఫీసులో, శరత్ ఈరోజు నా షెడ్యూల్ ఏంటి కిరణ్ అడుగుతాడు. సార్ ఈరోజు ఫారిన్ డెలిగేట్స్తో 10 గంటలకు మీటింగ్. ఓకే, మీటింగ్కు సంబంధించిన ఫైల్స్ అన్నీ సిద్ధం చేశావా? సార్ సార్ ఆ ఫైల్ మీ దగ్గరే ఉంది, అది చాలా ఇంపార్టెంట్, ఈరోజు సబ్మిట్ చేయాలి మనం. అవును, వెతకవయ్యా ఎక్కడ పెట్టానో. ఇలాంటివన్నీ ముందు చూసుకోవాలని తెలియదా? నేను ఎన్నని గుర్తు పెట్టుకోవాలి, ఏమాత్రం చూసుకోకపోతే నువ్వు ఎందుకు అని శరత్ పైన అరుస్తాడు. శరత్ కిరణ్ కోపాన్ని చూసి భయంగా, సార్ నేను ఆఫీస్ మొత్తం వెతికాను, ఎక్కడా కనిపించలేదు, మీ దగ్గర ఉందేమోనని. కిరణ్ కోపంగా శరత్ను చూస్తాడు. నా దగ్గర లేదు, ఆఫీసులో లేదు, ఇంకెక్కడ ఉన్నట్లు కిరణ్ అరుస్తాడు. సార్ ఇంట్లో ఏమైనా? నేను ఇంటికి వెళ్ళి చూస్తాను, నువ్విక్కడ ఇంకొకసారి వెతుకు. నీకు తెలుసు కదా అదెంత ఇంపార్టెంట్ ఫైలో, అది పోతే నీ ఉద్యోగం పోతుంది, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు. కిరణ్ ఇంటికి వెళ్ళి తన రూమ్ మొత్తం వెతుకుతాడు. తన రూమ్లోనే ఫైల్ దొరుకుతుంది. అమ్మయ్య దొరికింది, లేకపోతే మా ఆఫీస్కి కోట్లలో నష్టం జరిగేది అనుకుని టైం చూస్తాడు. 9:30 అయి ఉంటుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. టెన్షన్తో తల బద్దలైంది. ఒక కాఫీ తాగాలి అనుకుని ఫైల్ను హాల్లో సోఫాలో పెట్టి కిచెన్లోకి వెళ్తాడు. కిరణ్ కాఫీ తాగి వచ్చి చూస్తే సంగీత చేతిలో కిరణ్ ఫైల్ తడిచిపోయి కనిపిస్తుంది. ముందే మనవాడికి కోపం ఎక్కువ. కోపం వస్తే మన కిరణ్ ఏం చేస్తాడో తనకే తెలియదు. తడిచిపోయిన ఫైల్ను చూసి కోపం ఇంకా రెట్టింపు అవుతుంది. సంగీత దగ్గరకు వచ్చి తన చెంపపై కొడతాడు. సంగీత షాక్ అవుతుంది. నీకు అసలు బుద్ధి ఉందా? నీ కోపం నా మీద చూపించాలి కానీ ఇలా ఆఫీస్ పైన చూపిస్తావెందుకు? అది ఎంత ఇంపార్టెంట్ ఫైలో తెలుసా? దీని వెనుక కొన్ని వందల మంది కష్టం ఉంది. వాళ్ళ జీవితాలు ఈ ఫైల్పై ఆధారపడి ఉన్నాయి. అటువంటి దాన్ని నాశనం చేస్తావా? చూడు సంగీత, నన్నేదో సాధించాలనుకుని నీకు నువ్వు వేరవుతున్నావు. ఒక్కసారి అద్దం ముందు కూర్చుని ఆలోచించుకో. నువ్వు చేసే పని కరెక్టో కాదో నీకే తెలుస్తుంది. బుద్ధిమంతులకు ఎవరైనా సలహా చెబితే పాటిస్తారు. బుద్ధిహీనులకు ఎంత చెప్పినా వేస్ట్. నువ్వు ఏ కోవకు చెందుతావో నువ్వే ఆలోచించుకో అని అంటున్న కిరణ్ ఫోన్ మోగుతుంది. సార్ మీటింగ్కి ఇంకా 10 నిమిషాల టైం ఉంది. ఫైల్ దొరికిందా సార్? నేను వస్తున్నాను, నువ్వు వచ్చిన వాళ్ళను జాగ్రత్తగా రిసీవ్ చేసుకో అని సంగీత చేతిలోని ఫైల్ లాక్కుని సంగీత చెప్పేది వినకుండా వెళ్తాడు. సంగీత ఏడుస్తూ తన రూంలోకి వెళ్తుంది. సాయంత్రం 7 గంటలకు ఇంటికి వస్తాడు కిరణ్. గుమ్మంలో సుమ ఎదురవుతుంది. కిరణ్ను చూస్తూ, సుమ మీరు చేసింది ఏం బాగోలేదు. అనుమానంగా, నేనేం చేశాను? పొద్దున్న మా అక్కను కొట్టటం. మీ అక్క చేసింది బాగుందా? అది ఎంత ఇంపార్టెంట్ ఫైలో తెలుసా? ఎలాగోలా మేనేజ్ చేశాను కాబట్టి సరిపోయింది.
లేకపోతే ఎంత నష్టం జరిగేదో నాకు తెలుసు. అయినా మీ అక్క ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తుంది. తనేం చేసినా ఊరుకుంటున్నాననే పొగరు. ఒక్కసారి నాలోని పాత కిరణ్ను చూస్తే అప్పుడు తెలుస్తుంది నేనంటే ఏంటో. మీరు మా అక్కను ఇలా అనటం ఏం బాగోలేదు. నేను తప్పు చేస్తే శిక్ష మా అక్కకు వేయటం బాగోలేదు. ఏంటి నువ్వనేది? పొద్దున నా చేతిలో నుంచి నీళ్లు ఒలికి ఫైల్ పాడైపోయింది. మా అక్క ఫైల్ను ఆరబెట్టాలని చూసింది. కానీ మీరు అపార్థం చేసుకుని మా అక్కను కొట్టారు. ఛీ, ఎంత తప్పు చేశాను అని గిల్టీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు మీ అక్క కండిషన్ ఎలా ఉంది? నా మీద చాలా కోపంగా ఉందా? అసలు మా అక్క బయటకు వస్తే కదా తెలిసేది. వాట్? ఏమంటున్నావు నువ్వు? మీరు పొద్దున కొట్టినప్పుడు ఏడుస్తూ లోపలికి వెళ్ళింది. మళ్ళీ బయటికి రాలేదు. మధ్యాహ్నం కూడా. భోజనం చేయలేదా? కిరణ్ అడుగుతాడు. చేయలేదు. కిరణ్ సంగీత రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడతాడు. సుమా, నీకెన్నిసార్లు చెప్పాలి నాకు ఆకలిగా లేదని? వెళ్ళి ఇక్కడి నుంచి. మళ్ళీ అలాగే కొడుతూ ఉంటాడు. సంగీత విసురుగా వచ్చి డోర్ ఓపెన్ చేసి, నీకు ఒక్కసారి చెబితే అర్థం కాదా అని కిరణ్ను చూసి ఆగిపోతుంది. కిరణ్ మొహం చూసి తలదించుకుంటుంది. సారీ సంగీత, అది నేను పొద్దున్న అంటుండగానే. సారీ కిరణ్, నేను నీతో చాలా రూడ్గా బిహేవ్ చేశాను. నువ్వు చెప్పిన తర్వాత ఆలోచించాను. నిన్ను నేను చాలా బాధ పెట్టాను. నాకు కోపాన్ని తప్ప మిగతా ఫీలింగ్స్ ఎలా చెప్పాలో తెలియదు. ప్లీజ్ నా సారీని యాక్సెప్ట్ చేయి. ఫ్రెండ్స్ అని చేయి చాపుతుంది. కిరణ్కు తను చూస్తుంది అంతా ఒక కలలా ఉంటుంది. సంగీత ఇలా మాట్లాడుతుందని అస్సలు అనుకోడు. తనను చూడగానే తిట్టేస్తుంది అనుకుని భయంగా ఉంటాడు. అలాంటిది తను అంత పాజిటివ్గా మాట్లాడేసరికి నోటమాట రాదు. ఏదో ట్రాన్స్లో ఉన్నవాడిలా సంగీత్కి షేక్ హ్యాండ్ ఇవ్వగానే తను కూడా ఇస్తాడు. అమ్మయ్య, నువ్వు నా సారీని యాక్సెప్ట్ చేశావు. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఫ్రెష్ అయ్యిరా, నీకోసం వేడివేడి కాఫీ రెడీ చేసిస్తాను అని అక్కడి నుంచి వెళ్తుంది. కిరణ్ సంగీత్కు షేక్ హ్యాండ్ ఇచ్చిన తన చేతిని అలాగే చూస్తూ ఉంటాడు. సుమ కిరణ్ దగ్గరికి వచ్చి, ఏమైంది చేతికి అలా చూసుకుంటున్నావు? సుమ, నన్ను ఒకసారి గిల్లు కిరణ్ అంటాడు. ఏమన్నారు? సుమ ఆశ్చర్యంగా అడుగుతుంది. ఇది కలనా నిజమా? ఒకసారి గిల్లు అంటే? సుమ గిల్లుతుంది. అబ్బా, ఎందుకంత గట్టిగా గిల్లావు? ఇది నిజమే. నీకు తెలుసా, మీ అక్క నాకు షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఫ్రెండ్స్ అని అంది. నాకు అస్సలు నమ్మబుద్ధి కావటం లేదు తెలుసా? నాకు కూడా, సుమ అంటుంది. సుమ వైపు ఒక లుక్ ఇచ్చి, ఇంకా నేను పొద్దున ఏదో చెప్పానంట, దానికి తను రియలైజ్ అయిందట. అంత గొప్పగా నేనేం చెప్పానబ్బా అని ఆలోచనలో పడతాడు. నాకేం గుర్తు రావటం లేదు కానీ నీకు గుర్తుందా? నువ్వు చెప్పు అని సుమను ప్రశ్నిస్తాడు. ఏమో, నాకు గుర్తులేదు. నువ్వు మా పక్కనే ఉన్నావు కదా, ఏమైనా కొంచెం గుర్తుందేమో చెప్పు. మీదేమైనా మహాత్మా గాంధీ స్పీచా గుర్తుపెట్టుకోవటానికి? నాకేం గుర్తులేదు అని వెళ్తుంది. సంగీత పనులలో కిరణ్ పనులలో సంగీత హెల్ప్ చేసుకుంటూ కొంచెం క్లోజ్ అవుతారు. అరవింద్ సుమల నిశ్చితార్థానికి డేట్ ఫిక్స్ చేస్తారు. నిశ్చితార్థానికి 2 రోజులు ఉంది అనంగా షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటారు. సంగీత కిరణ్ దగ్గరికి వచ్చి, కిరణ్, నీకు ఇప్పుడు ఇంపార్టెంట్ వర్క్ ఏమైనా ఉందా? కిరణ్కు సంగీత ఇంతకు ముందు ఇలాగే అడిగి పని చేయించిన విషయం గుర్తుకు వస్తుంది. అవును, నాకు వర్క్ ఉందని అబద్ధం చెబుతాడు. అవునా అని డల్గా ఫేస్ పెడుతుంది. ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? షాపింగ్కి వెళ్ళాలి, నువ్వు తోడుగా వస్తావేమోనని. సుమ ఉందిగా, తనతో వెళ్ళు. సుమ, అరవింద్ వాళ్ళు ఇద్దరు బైక్లో వస్తారంట. నాకేమో బాబు ఉన్నాడు. వీడిని పట్టుకుని స్కూటీ ఎలా నడపాలి చెప్పు? నీకు పని లేకపోతే నిన్ను తీసుకెళ్దామని అనుకున్నాను, కానీ నీకు పని ఉంది అంటున్నావు. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? సరేలే, క్యాబ్ బుక్ చేసుకుంటాను. అబ్బా, ఇది ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో అర్థం కాదు. ఛీ, మంచి ఛాన్స్ మిస్ అవుతున్నాను అనుకుని, పోనీ నేను డ్రాప్ చేయనా? వద్దులే, నీకు పని ఉంది కదా. అబ్బే, పని ఏమీ లేదు, పద నేను తీసుకెళ్తాను. సంగీత కిరణ్ వైపు చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు అని తనేమన్నాడో గుర్తు చేసుకుని, సారీ సంగీత, నువ్వింతకు ముందులాగా ఏదైనా పని చెబుతావేమోనని అని నసుకుతాడు. సంగీత నవ్వి, సర్లే పద అంటుంది. ఇద్దరూ షాపింగ్కి వెళ్తారు. అరవింద్, సుమ, సంగీత, కిరణ్ అందరూ షాపింగ్కి వెళ్తారు. అరవింద్, సుమ ఇద్దరికీ కొంచెం ప్రైవసీ కల్పించాలనుకుని కిరణ్ సంగీతతో వాళ్ళిద్దరూ సెలెక్ట్ చేసుకుంటారు. కానీ నువ్వు నాకు సెలెక్ట్ చేద్దువుగానేరా అంటాడు. నీకెందుకు కొత్త బట్టలు?
ఎంగేజ్మెంట్ ఏమైనా నీకా? అంటే వాళ్ళిద్దరే కొత్త బట్టలు కట్టుకోవాలా, మిగిలిన వాళ్ళు వేసుకోకూడదా? అలా అని కాదు. మరి ఇంకేంటి? ప్లీజ్ సంగీత, నాకు బట్టలు సెలెక్ట్ చేయవా? సరే పద. ఇద్దరు జెంట్స్ సెక్షన్ దగ్గరికి వెళ్తారు. కిరణ్ ఒక్కొక్కటి చూస్తూ ఇది బాగుందా, అది బాగుందా అని అడుగుతూ ఉంటాడు. చూస్తుంటే అన్నీ బాగున్నట్లే అనిపిస్తున్నాయి. ఏదైనా వేసుకుంటేనే కదా తెలిసేది. సరే, నేను ఒక్కొక్కటి వేసుకుని వచ్చి చూపిస్తాను, నువ్వు సెలెక్ట్ చేయి అని ట్రయల్ రూమ్లోకి వెళ్తాడు. సంగీత షాప్ మొత్తం దిక్కులు చూస్తూ ఉంటుంది. సడన్గా తన చూపులు ఒక దగ్గర ఆగిపోతాయి. ట్రయల్ రూమ్లో నుంచి కిరణ్ వస్తూ ఉంటాడు. కిరణ్ చూసి ఈ వైట్ షర్ట్లో ఎంత ముద్దుగా ఉన్నావురా అనుకుని, చిచ్చి నేనేంటి ఎలా ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ ఉండగా కిరణ్ వచ్చి ఎలా ఉంది అని అడుగుతాడు. ఇంకొకటి ట్రై చేస్తాను అని ట్రయల్ రూమ్లోకి వెళ్తాడు. అన్నీ ఒక్కొక్కటి వేసుకుని చూపిస్తాడు. అన్నీ వేసుకుని చూపించాను కదా, ఏవి బాగున్నాయో? అన్నీ బాగున్నాయి. ఇవన్నీ కొంటే బట్టలు వేసుకోవటానికి కాదు, అమ్ముకోవటానికి కొన్నట్టు ఉంటుంది. కానీ ఏవైనా 2 సెలెక్ట్ చేయి అని చెబుతాడు. సంగీత 2 షర్ట్స్ సెలెక్ట్ చేసి ఇస్తుంది. అరవింద్ సుమల దగ్గరికి వెళ్తారు. వాళ్ళ షాపింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. అప్పటికే మధ్యాహ్నం కావటంతో లంచ్ అక్కడే చేయాలి అనుకుంటారు. పక్కనే ఉన్న కేఫ్కి వెళ్తారు. అందరూ ఎవరికి కావలసినవి వాళ్ళు ఆర్డర్ చేస్తారు. నాకు చికెన్ బిర్యానీ కావాలి, మరి నీకు అని కిరణ్ని అడుగుతుంది సంగీత. సంగీత మాట పూర్తి కాకుండానే నాకు చికెన్ బిర్యానీ చేయటం రాదు అంటాడు. సంగీత తల కొట్టుకుని నీకిప్పుడు చేయటం వచ్చా రాదా అని ఎవరు అడిగారు? నీకేం కావాలో ఆర్డర్ చేయి. అయినా మనం బిల్లు కట్టకపోతే నీకు వచ్చినా రాకపోయినా వాళ్ళు చేయిస్తారులే. ఆ మాటకు అందరూ నవ్వుతారు. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ రావటంతో తిని వచ్చేస్తారు. సంగీత ఫోన్ మర్చిపోవటంతో బాబును సుమ వాళ్ళ దగ్గర వదిలేసి లోపలికి వెళ్తుంది. సుమ అరవింద్ మాటల్లో పడి బాబు గురించి మర్చిపోతారు. బాబు నడుచుకుంటూ రోడ్డులోకి వెళ్తాడు. సంగీత వచ్చి బాబును రోడ్డులో చూసి కంగారుగా వెళ్తుంది. రోడ్డుకు 2 వైపులా నుంచి కార్లు వస్తూ ఉంటాయి. సంగీత రోడ్డులోకి వెళ్ళి బాబుని చేతిలోకి తీసుకుంటుంది. ఎదురుగా వస్తున్న కార్లను చూసి ఏం చేయాలో తెలియక అలాగే కళ్ళు మూసుకుని ఉంటుంది. డ్రైవర్ బ్రేక్ వేయటం వలన సంగీతకు ఏం కాదు. దూరం నుంచి ఇదంతా చూస్తాడు కిరణ్. సంగీత దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. సంగీతను పట్టుకుని కంగారుగా, సంగీత ఆల్ రైట్, నీకేం కాలేదు కదా అని సంగీతను హగ్ చేసుకుంటాడు. నీకేమన్నా అయితే నేనేమైపోతాను సంగీత, జాగ్రత్తగా ఉండాలిగా అని ఎమోషనల్ అవుతాడు. సంగీతకు కిరణ్ తనపైన చూపిస్తున్న ప్రేమను చూసి ఆశ్చర్యపోతుంది. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టంరా అని మనసులో అనుకుంటుంది. కిరణ్ సంగీత చేయి పట్టుకుని తీసుకువెళ్తుంటే తన వెనుక వెళ్తుంది. సుమ అరవిందుల నిశ్చితార్థం రోజు రానే వస్తుంది. సుమ అరవిందుల నిశ్చితార్థం చాలా బాగా జరుగుతుంది. ఈవినింగ్ పార్టీ ఏర్పాటు చేస్తారు. అందరూ పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సుమ కొంచెం డల్గా ఉండటం చూసి ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అరవింద్ అడుగుతాడు. నువ్వేం చెప్పావు నాతో? మీ అన్నయ్య లవ్కు సపోర్ట్ చేస్తాను అన్నావు కదా, వాళ్ళు కలవటానికి ఏదో ఒకటి చేస్తాను అన్నావు కదా, కానీ ఏం చేశావు? నాకు మీ అక్కను చూస్తుంటే తను మా అన్నను ప్రేమిస్తుంది అనిపిస్తుంది. ఏంటి, మా అక్క లవ్వా? అంత లేదు. మా అక్క మీ అన్నయ్యను ప్రేమిస్తే ఇంత గొడవలు ఎందుకు చెప్పు? మీ అక్క మనసులో మా అన్నయ్యకు స్థానం ఏంటో ముందు మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం ఏం చేస్తే బాగుంటుందో ఆలోచిద్దాం. మా అక్క మనసులో మాట మనకెలా తెలుస్తుంది? ఎలా అంటే ఇలా అని పక్కనే ఉన్న మందు బాటిల్లోని మందును జ్యూస్లో కలుపుతాడు. ఇది మీ అక్క చేత తాగించు, అప్పుడు మనం ఏం అడిగినా చెబుతుంది. అమ్మో మందే వద్దు, మా అక్కకు తెలిస్తే తిడుతుంది. అవును మరి, మనం చెప్పి ఇస్తున్నాం, చెప్పకుండా తాగించాలి. వద్దు అరవింద్, ప్లీజ్ సుమా, మీ అక్క మనసులో మా అన్నయ్య స్థానం ఏంటో తెలిస్తేనే కదా మనం ఏ స్టెప్ తీసుకునేది తెలిసేది. సరేనని తీసుకెళ్ళి సంగీతకి ఇస్తుంది. సంగీత తాగుతుంది. తాగిన తర్వాత తనకు కొంచెం మత్తుగా ఉంటుంది. అరవింద్ సుమ ఇద్దరూ సంగీత దగ్గర కూర్చుని కిరణ్ గురించి కనుక్కోవాలి అనుకుంటారు. కిరణ్ పేరు వినగానే సంగీత కళ్ళల్లో మెరుపు గమనిస్తాడు అరవింద్. అటుగా వెళ్తున్న కిరణ్ సంగీతను చూసి ఏంటి తను అలా ఉంది, తనను చూస్తుంటే ఏదో తేడాగా కొడుతుంది అని సంగీత దగ్గరికి వెళ్తాడు. కిరణ్ని చూసి సంగీత, ఎంత అందంగా ఉంటావురా నువ్వు, నేనంటే ఎందుకురా నీకు అంత ఇష్టంరా? నీ కళ్ళల్లో నా పైన ప్రేమను చూస్తే నాకు ఎంతో సంతోషం వేస్తుంది. నీలాంటి వాడిని ఎవరు ఇష్టపడకుండా ఉంటారురా?
నేను కూడా ఇష్టపడ్డాను. లవ్ యురా, బట్ ఐ హేట్ యూ. సంగీత కిరణ్ ఎందుకు హేట్ చేస్తుంది? తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.